ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, ఏంటండి ఆ దస్తావేజులు? ఏమి లేదు శాంభవి, తరతరాలుగా మనల్ని నమ్ముకున్న ఈ గద్వాల ప్రజలకు ఈ ఊరికి దక్షిణ దిశగా ఒక 50 మైళ్ళ దూరంలో దుర్గమ్మ ఆలయం చుట్టూ ఒక 1000 ఎకరాల భూమి ఉంది. అందులో ఒక 100 ఎకరాలు వారికి కేటాయిద్దామని తయారు చేయించిన దస్తావేజులు ఇవి. చాలా మంచి పని చేస్తున్నారండి. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే దట్టమైన చెట్లు ఉన్నాయి కదండి. అవును శాంభవి, ఆ అడవిని సాగు భూమిగా మార్చాలనేదే నా ఆశయం. మీ ఆశయం చాలా మంచిగా ఉందండి. కానీ అక్కడికి వెళ్ళటానికి కూడా కనీసం రోడ్డు మార్గం కూడా లేదండి. చూడండి శ్రీమతి గారు, నేను ఇప్పుడే వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ అడవికి రోడ్డును గ్రాంట్ను శాంక్షన్ చేయించుకుని వస్తాను. అంటే ఇప్పుడే వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ఎందుకలా అడిగావు? అదేంటండి, ఈ రోజు నవంబర్ 3 కదా. అవును, 3. ఏమండి, ఈ రోజు మన ఇంట్లో పండుగ రోజు కదండి. సారీ డియర్, ఈ రోజే కదా మా ఇంటి మహాలక్ష్మి దేవి పుట్టినరోజు. అబ్బా, ఏవండి, పేద ప్రజలకు భూములు పంచాలన్న తిరుకులకు పడిపోయి ఇంట్లో ఉన్న పెళ్ళం బిడ్డలను కూడా మర్చిపోతున్నారండి. చూడండి శ్రీమతి గారు, నన్ను నా వంశాన్ని తరతరాలుగా ఈ పేద ప్రజలు నమ్ముకుని ఉన్నారు. పైగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కౌలు రైతులను తమ కాళ్ళ కింద అణగదొక్కుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండటమే నా ఆశయం. ఇంతకీ మా ఇంటి మహాలక్ష్మి అక్కడ? మా అన్నయ్య, అదే మీ బామ్మర్ది గారు బయటికి తీసుకువెళ్ళాడండి. ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతుని డియర్. అబ్బా, ఎందుకు తమరే వివరించి ఆ అదృష్టాన్ని కాస్త చెప్పండి. ఇంతటి అందమైన భార్యని, చక్కటిని బిడ్డను ఇచ్చి నన్ను, నా గద్వాల సంస్థాన ప్రజలను చల్లగా చూస్తున్న ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నందుకు. ఆహా, ఈ గద్వాల్ అయ్యగారికి కవిత్వాలు కూడా బాగానే వస్తున్నాయే. చూడండి శ్రీమతి గారు, నిన్ను ఈ చీరలో చూస్తుంటే నాలోని కవిత్వమే కాదు, నిన్ను సరస సల్లాపాల్లో ముంచెత్తమని నాలోని మన్మధుడు మేల్కొన్నాడు. ఆపండి. ఆపడానికే కదండి పట్టుకున్నది. ఎవరైనా చూస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పార్టీ ఆశాజ్యోతి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని గుర్తు చేస్తున్నారు. కావున వారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వ్యక్తుల వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పాలిట ప్రతినిధి, మన ఆశాజ్యోతి, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి గుర్చేస్తున్నారు. కావున సాధారణంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, పేదల పాలిట ప్రతినిధి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా ఆయన్ని, మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే గారు జై, ఎమ్మెల్యే గారు జై. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరథుడు, గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు.
కావున వారిని ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూర్చోవాలయ్యా. నమస్కారమయ్యా ఎమ్మెల్యే గారు. ఏమిటి రంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటున్నారు, వెళుతూనే ఉంటున్నారు. మా బాధ్యత తీర్చేది ఎవరయ్యా? అదేమిటి రంగయ్య, నేనుండగా నీకు భయమా? మీ ఊరిని తొందరలోనే బంగారం చేస్తా. పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే అలాగే చెప్పారయ్యా. రోడ్లు వేస్తా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తానన్నారయ్యా. కానీ ఇంతవరకు మాకేమీ లేదయ్యా. చూడు రంగయ్య, ఎవరో చెప్పినట్టు నేను చేయను. నేను చెప్పానంటే అది జరుగు తీరుతుంది. త్వరలోనే మీ ఊరికి రోడ్లు వేయిస్తాను, స్కూళ్ళు కట్టిస్తా. మీ ఊరిలో అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. నిజమేనా రంగయ్య? నిజమేనయ్యా. వాళ్ళకి స్పెషల్ గా డాక్టర్లు పంపించి మీ ఊర్లోనే ఉండేటట్టు చేస్తా. చాలా రంగయ్య, ఇంకేమన్నా కావాలా? సరేనయ్యా, మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఈ పిచ్చి నా కొడుకులు, పిచ్చి రంగయ్య, ఓట్లు వేసేంత వరకేరా నేను పశుపతిని. ఆ తర్వాత మీరెవరు, నేనెవరు? ఈ పిచ్చి నా కొడుకులు నేను ధర్మరాజునని, నేను శ్రీరాముడని అన్న పంపర మెజారిటీతో గెలిపించారు. కానీ నేను 10 శిరస్సుల రావణ బ్రహ్మణని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? ఓట్ల కోసం 1,90,000 చెబుతూ ఉంటాం, అన్ని చేస్తే ఇంకా నేను ఎందుకురా? ఆనాడు దశరథ మహారాజు శ్రీరాముడి కోసం పట్టాభిషేకం చేస్తేనే దేవుడయ్యాడా? లేదా అడవులకు వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. నేను కూడా అంతేనా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములను దోసుకుని, అదే కాకుండా ఇక్కడ రాజ్య దేవతైన ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని నా సొంతం చేసుకోవడానికే వచ్చానని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? అందుకేలా ఈ స్టేట్కి నేను మగతం లేని మహారాజునిరా. ఏమండి, ఏమిటండి? మీరు నేను కలిసి పాపని తీసుకొని గుడికి వెళ్దామండి. చూడు శాంభవి, నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి కనుక మీ అన్నయ్య ధర్మాను కలిసి వెళ్ళండి. పోండి, మీరు ఎప్పుడు ఇంతే అలానే మాట్లాడతారు. సరేలేండి, నేను వెళ్తున్నాను. నమస్తే రుద్రమరాజు గారు. ఓ ఎమ్మెల్యే గారా, ఏంటి ఇలా దయచేశారు? పైగా కమిషనర్ గారిని కూడా వెంట పెట్టుకొచ్చారంటే ఏదో ముఖ్యమైన పని ఉందన్నమాట. ఏమీ లేదండి, మీరు ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారంట. అవును, ఎందుకలా అడిగారు? అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటో చెప్పండి, నేను ఈ రోజు చాలా త్వరగా బయటికి వెళ్ళాలి. చూడండి రుద్రమరాజు గారు, మీరు ఈ రోజు ఈ పేద ప్రజలకి ఈ భూములను పంచిస్తే మీలాంటి డబ్బులు జమీందారులను, అలాంటి ధనవంతులను
ఈ పేద ప్రజలు లెక్క చేయరు కనుక మా మాట విని ఈ భూమిని పంచడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నోరు ముయ్యమంటాను. అలా చెప్పడానికి మీరెవరు? 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ అసెంబ్లీ సైతం కలగడలాడించిన ఎమ్మెల్యే పశుపతి నీరాను. నా మాట వినకుండా ఈ పేదలకు భూమి పంచితే తర్వాత సంగతి నీకే తెలుస్తుంది. ఏ పశుపతి, ఆ భూమి మీ తాత ముత్తాతలది కాదు, గవర్నమెంట్ వారి ఫారం బుక్ భూమి కాదు. తరతరాలుగా ఆ గద్వాల్ సంస్థానాన్ని భూమి దాన్ని పంచొద్దని చెప్పడానికి మీ రాజకీయ నాయకులకు లేదు, వీల్లేదని చెప్పడానికి మీ చట్టానికి లేదు. రే రుద్రమరాజు, నువ్వు వెళ్ళమడిగానే వెళ్ళడానికి నేను పాలుపగ పిల్లవాణ్ణి కాదురా. ఈ గద్వాల ప్రశస్తిని వెనుకబడిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గానికే కాదురా, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా 3 చెరువులు నీళ్లు త్రాగించి హారాలు మడిపించిన ఎమ్మెల్యే పశుపతి నీరా. అర్థం కాదా ఉత్తమ్ రాజు? పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది మేమే. ఏయ్, ఈ గద్వాల ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహులా మారి మీ గుండెలు చీల్చి మీ రక్త మాంసాలను కాకులకు గద్దలకు వేస్తాను. మర్యాదగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఈ దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న భూమిని పంచడానికి వీల్లేదని నీకు చాలా సార్లు చెప్పే చూసా. నేను చెప్పానుగా, అది మీ తరం కాదని. రే రుద్రమరాజు, నేను అడుగుపెట్టిన చోట నాకు దక్కవలసిన దాన్ని నేను దక్కించుకునే తీరుతా. కాదని కొర్రి కయ్యానికి కాలు దిగితే ప్రాణాలు పోగొట్టుకోకు. ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది? మర్యాదగా 1000 ఎకరాలు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేనేమిటో రుచి చూపించాల్సి వస్తుంది. రే కమిషనర్, ఒక్క మాట చెప్తాను విను. ఆ 1000 ఎకరాల భూమి మా గద్వాల్ సంస్థానానిది. దానిని నా ఇష్టం వచ్చినట్లు పంచుకుంటాను. ఇక మీరు వెళ్ళవచ్చు. రే రుద్రమరాజు, ఈ 10 ఎకరాల భూమిని నీకు దక్కిస్తే నేను ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను రా. ఇక నుంచి చూసుకో. ఇక నీ సంగతి చూస్తా, మళ్ళీ వస్తా. హలో అమ్మా శ్యామవి, బావగారు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నీకు తెలియంది కొత్తేం కాదు కదన్నయ్య. ఈ పేద రైతులకు భూములు పంచాలన్నదే తన ఆశయం. ఆ పని మీద కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడన్నయ్య. చూడు చెల్లమ్మ, తవ్వితే కొండలైనా కరిగిపోతాయి. మీ ఆస్థానంలో ఉన్న భూములని పంచుకుపోతే ఇంకా చివరికి మిగిలేది శూన్యమేనమ్మా. నువ్వైనా బావగారు కాస్త చెప్పమ్మా. అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్య కర్తవ్యం అన్నయ్య. కానీ తరతరాలుగా ఈ ఆస్తిని, ఈ ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం చాలా తప్పన్నయ్య. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. చూడు అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్యకి క్షేమదాయకం అన్నయ్య. అలాగే తన ఇంటి పేరు మార్చుకునే దగ్గర నుంచి, భర్త ఇంటి పేరుకి మొదలయ్యే దగ్గర నుంచి భర్త అడుగుజాడల్లోనే నడవాలన్నయ్య. చూడమ్మా,
ఈ గద్వాల సంవత్సరానికి పార్వతి పరమేశ్వరులమ్మ మీరిద్దరు చల్లగా ఉండాలమ్మా. అది సరే కానీ అన్నయ్య, నా అల్లుడిని తీసుకురాలేదే. చూడమ్మా, చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న నేను నా కొడుకుని అనాథ హాస్టల్లో చదివిస్తున్నాను. అన్నయ్య బాధపడకన్నయ్య, పొద్దున్నే జ్వరం చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడన్నయ్య. చూడమ్మా, నా అదృష్టం ఎలా రాసి ఉంటే ఏముందమ్మా. నిన్ను మంచి ఐషేతలో పెట్టాలని ఎన్నో కళ్ళగన్నాను. కానీ ఈ సమస్తానికి అధిపతి అయిన రుద్రమరాజుకి ఆ ఇంటి దీపాన్ని వెలిగించిన చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, నీకు చెప్పకోకుండా ఆ దుర్గరాజుని పెళ్లి చేసుకున్నానన్నయ్య. పరిస్థితుల కారణం వల్ల ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అంతేకాని అది నా ఇష్ట ప్రకారం కాదన్నయ్య. అన్నయ్య ఇప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ? మా మంచి చెల్లెమ్మ మమ్మను నిన్ను నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారమ్మా? అన్నయ్య ఉండు, కాసేపట్లో ఆయన వస్తారు, ఆయనతో మాట్లాడేసి వెళ్దు గాని. లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన కలిసి వెళ్తాను. సరే అన్నయ్య, వెళ్తూ కూడా పాపను కూడా వెంటపెట్టి తీసుకెళ్ళన్నయ్య. సరేనమ్మా, నేను వచ్చేటప్పుడు పెరట్లో ఆడుకుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి వెంట పెట్టి తీసుకుని వస్తానమ్మా. సరే అన్నయ్య. శక్తి, మన ఎర్ర చందనం గంధపు చక్రం నాడు లారీకెత్తి పంపించారా? పంపించాం బాస్. మీరు చెప్పినట్లే అడవి గుమ్మడి కల్లా బంగారం కూడా పెట్టి పంపించాం బాస్. శబాష్ శబాష్ శివ, శబాష్ శక్తి. మీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. అలాగే రుద్రమరాజు దగ్గర పంపించిన మన ఎమ్మెల్యే వాడి పని పూర్తి చేసుకుని ఆ మ్యాప్ తీసుకొస్తాడు. వాళ్ళు వచ్చే లోపు మీరు వాళ్ళకి సకల లాంఛనాలు ఏర్పాటు చేయండి రా. అలాగే బాస్. బాస్ ఒక చిన్న మాట. ఏమిటి శక్తి అది? మరి ఏం లేదు బాస్, మన లారీలోకి సరికెక్కిస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూశాడు. శివా, 12 సంవత్సరాలకే మర్డర్ చేశానురా. ఎన్నో ట్రెక్కిలు నేర్చుకున్నా. ఆ మర్డర్ ఎలా చేశానో నీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతున్నా వినరా. ఒకరు నుంచుండగానే వాడి కాళ్ళు నరికినట్టు వాడికే తెలియదు. వాడి మొండెం నరికాను. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపానో నీకు తెలిసేలా చెప్తున్నా విను. మనం మర్డర్ చేశామంటే దాని తాలూకా రిపోర్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఒక స్టేషన్ లో ఒక ఎస్పై కూడా ఒక పేపర్ మీద పెన్ను పెడతానికి భయపడాలి, ఎవర్రా ఈ మర్డర్ చేసిందని. అలాగే ఏ పార్టీగా పార్టీ నరికితే వాడి పిల్లలకి కూడా ఇది నా భర్త పార్టీ కాదు అని తెలియాలరా. అలా ఉండాలి.
అలాగే బాస్. ఈ భైరవ్ అంటే కొండల్ని పిండి చేయగల దమ్మున్నవాడ్రా. ఈ భైరవ్ పేరు చెప్తే ఈ రాష్ట్రంలోని ప్రజానికం ముచ్చపోసుకుంటుందిరా. మిత్రుడు మిత్రుడు ఎమ్మెల్యే మిత్రుడు మిత్రమా, ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏం చేశావు? నన్ను క్షమించు మిత్రమా. ఫస్ట్ టైం నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను. ఆ రుద్రమరాజు గాడు నేను వెళ్ళి అడిగేసరికి ఆ 10 ఎకరాల భూమిని మనకి ఇవ్వడానికి సరిలేదు కదా, నానా తిట్లు తిట్టి పంపాడు. ఛే! ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే, ఈ రాష్ట్రాన్ని పాలించగల శక్తి నీ చేతిలో ఉందిరా. అలాంటిదే ఒక పిరికి పంద చేతిలో ఓడిపోయి వచ్చానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? లేదు భైరవా, వాడు సింహంలా గండ్రించేసరికి నేనేమీ చేయలేకపోయాను. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా పశుపతి? ఒకరిని ఎదిరించడానికి చట్టాన్ని రాజకీయాన్ని కలిపి పంపాను కదరా. నాకు ఎదురు లేకుండా చేసుకోవడానికి మిమ్మల్ని పాములా వాడుకుంటా తెలుసు కదరా. మీరు నా మనుషులని తెలుసుకోడా. వాడు ఎదురొచ్చాడంటే ఈ భూమికి ఆకాశానికి మధ్య వాడి ఆత్మ ప్రయత్నాత్మ తిరగాలిరా. అంతేకాదు మిత్రమా, ఒక అడవిలో ఆకులు అలములు ఏరుకు తినే కొనింగి నా కొడుక్కి భయపడాల్సినంత అవసరమే లేదని నాకే వార్నింగ్ ఇచ్చి పంపాడు వాడు. ఈ భైరవుడి పేరు చెప్తే అస్సాం అడవులు మొదలుకొని ఈ కోనసీమ మొదలుకొని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి గజ గజ వణుకుతారా. నన్ను ఎదిరించాడంటే ఇక ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. తొందర పడుకు మిత్రమా, ఈ అడవికి వాడిని రోడ్డు సెక్షన్ చేయకుండా నేను ఆపుతా. శబాస్ పశుపతి, శబాస్. నీ మాటలు వింటుంటే రామాయణంలో రాముడు చిన్నపిల్లవాళ్ళు అనిపిస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది పశుపతి. ఏముంది, వాడిని కలరకుండా నువ్వు చెయ్యి, ఆ తర్వాత సంగతి ఏంటో నేను చూసుకుంటా. వాడికి ఇక పశుపేట మొదలైంది. ఇక మీరెవ్వరు ఏమీ చెప్పవద్దు. డైరెక్ట్ గా నేనే వాడి దగ్గరికి వెళతాను. ఆ మ్యాప్ తాలూకు విషయాలు చెప్పమని అడుగుతా. చెప్పాడా ఈ భూమి మీద వాడి పిల్లలు క్షేమంగా బతుకుతారు, లేదా నా విశ్వరూపం చూస్తాడు. ఈసారి పోలీసులు వెతుక్కోవడానికి ముక్కలు కాదు కదా, శ్మశానంలో బూడిద కూడా దొరకదు ఆ నా కొడుకు. నళిని కమాన్, ఈ రోజు పని కాపోయినా నా మిత్రుడు ఏదో ఒక రోజు ఆ పని చేసుకొస్తాడనే నమ్మకం నాకుంది. ఈ
దుఃఖ సమయంలో ఆ విషయం మర్చిపోవడానికి ఈ ఆనంద సమయంలో పాట పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే మిత్రమా, మన నళినితో ఎంజాయ్ చేద్దాం. అబ్బా, ఈయనేంటి ఇంకా రాలేదు? ఎవరండి? ఏమండి, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఎందుకు భయం? గద్వాల్ సంస్థానానికి శాంభవి గారికి భయమా? నెవర్. సరే కానండి, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కలెక్టర్ గారు చాలా మంచివారు శాంభవి. అడగగానే ఆ రోడ్ గ్రాంట్ను శాంక్షన్ చేశారు. ఇక రేపే ఆ రోడ్డు పనులు ప్రారంభించుకోవచ్చు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ కర్తవ్యం ఇప్పటికి నెరవేరిందన్నమాట. మరి ఈ సంతోషమైన సమయంలో ఒక తీయటి ముద్దు, ఒక వెచ్చని కవిగులు ఇవ్వచ్చు కదా? అబ్బో, అబ్బాయి గారికి సరసాలు కూడా బాగానే వచ్చాయి. అవేమి ఇప్పుడు కుదురవు మహాశయ. ముందు వేరు వెళ్ళి స్నానం చేసి రండి. అంతవరకు ఆగవలసిందేనా? అవును, తప్పదు. మరి తప్పదా? తప్పదు, వెళ్ళు బాబు. నేను ఇప్పుడు వినే మూడ్లో లేను. ముందు వెచ్చని కవిగిలి ముద్దిచ్చిన తర్వాతే ఈ మాట వింటాను. చిన్నపిల్లల భలే మారం చేస్తున్నారే. అవేమీ కుదరదు, కానీ ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఏమండి, మంచి కోసం తలపట్టే మీ ప్రయత్నం నాకెందుకో చెడుగా అనిపిస్తుందండి. మీకు ఏదైనా జరుగుతుందేమోనని చాలా భయంగా కూడా ఉంది. చూడు శాంభవి, మన ఇలవెలుపు ఆ దుర్గమ్మ తల్లి, ఈ ఇంటి వారసురాలు అరుంధతమ్మ. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమోనండి, నాకు తెలియదు, కానీ ఆ అడవి మృగం భయంకరం. మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమోనని, ఆ ఎమ్మెల్యే, కౌన్సిలర్ వాళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని నాకు నా మనసులో చాలా భయంగా ఉందండి. చూడు శాంభవి, రాజకీయం, రౌడీయిజం, చట్టం మూడు మూకంబడిగా వచ్చినా సరే నన్నేం చేయలేవు. చూడండి, మీ గొప్పతనం నాకు బాగా తెలుసండి. కానీ ఆ దుర్మార్గుడు రాక్షసుడండి, మానవ రూపంలో ఉన్న మృగం. మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను తట్టుకోలేనండి. నన్ను పిరికివాడిని చేయాలని చూస్తున్నావు శాంభవి? లేదండి, నన్ను ఒంటరి చేయొద్దని, నాకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నానండి. నీకే అన్యాయం జరుగుతుందని నేను నమ్ముకున్న ఆశయాన్ని గంగలో కలపమంటావా? చెప్పు శాంభవి, చెప్పు. లేదండి, అలా చేయమనలేదు. ఈ దుర్గమ్మ గుడి చుట్టూ 10 ఎకరాల పొలం ఉందండి. ఆ ఎకరాల పొలం చాలా కోట్లు విలువ చేస్తుందండి. దానికోసం ఈ దుర్మార్గులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని నాకు చిన్న భయం, అంతేనండి. చూడు, వాళ్ళు మరో జన్మెత్తినా నన్నేం చేయలేరు. ఆ సంపద వాళ్ళకి దక్కనివ్వను. ఈ గద్వాల్ ప్రజల కోసం నేను, నా కుటుంబం కర్పూర హారతిలా కరిగిపోతాం తప్ప వాడికి భయపడే ప్రసక్తే లేదు. ఏమండి, నా మాట విని వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. శభాష్ రుద్రమరాజు, శభాష్. ప్రజల కోసం కర్పూరంలా కరిగిపోతున్న నీ ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. ఎవరు నువ్వు? ఎవరి పేరు వింటే పిల్లలపై పాలు తాగడం మానేస్తారు. ఎవరి అడుగులు వింటే అడవిలోని ఘోర మృగాలు సైతం ప్రాణపీఠతో పరుగులు పెడతాయో
పోలీసులు ప్రాణ భీతితో పరుగులు పెడతారు. ఆ భీకర భయంకర కిరాతక కర్కోట గంగార రూపం పారివందురా పైన ఉండిరా. ఓ నువ్వేనా భైరవా? అడవిలో ఆకులు అలములు మేయిక ఈ జనంలోకి ఎందుకు వచ్చావు చెప్పు. మా ఎమ్మెల్యే పశుపతిని నీ దగ్గరకు పంపిస్తే వాళ్ళను తిట్టి పంపించావట. నీకు ఈ భూమి మీద బ్రతకాలని లేదా? ఏ భైరవా, ఒకడి చావు బ్రతుకులను నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అంతా పైవాడు చూసుకోవాలి, ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. ఆ పై వాడికి సైతం ముచ్చెమటలు పట్టించగల భైరవుణ్ణిరా, కాల భైరవుణ్ణిరా. మర్యాదగా నేను చెప్పేది విను. ఆ నిధి తాలూకా మ్యాప్ను మా సొంతం చేయి. నిన్ను ఈ కత్వాల్ని ఉనికిలో లేకుండా చేస్తా. ఈ కత్వాలకు చరిత్ర పుటంలో లేని ఉనికిని తయారు చేసి నీ ప్రజలను నిన్ను అక్కడ సవాలుగా మారుస్తా. భైరవా, నీ బెదిరింపులకు బెదిరిపడి ఆ సంపదని సొంతం చేయను. చూడు భైరవా, నేను బ్రతికుండగా ఆ సంపదను నీ చేతికి దక్కనివ్వను. ఎలా దక్కనివ్వో నేను చూస్తా. మర్యాదగా మా దారికి వచ్చావా సరే, లేదా నీ భార్యను కిరాతక క్రూరంగా ఈ ప్రజానికం చూస్తుండగా దాని ఒక్కొక్క దుస్తులు తీసి నగ్నంగా ఇక్కడ నిలబెట్టి నా అనుచరుడు శివాని శక్తిని నీ కళ్ళ ముందు నీవు చేసే పని చేస్తా. ఏ భైరవా, ఏం కూసావురా? శివా, ఈ ఇంద్రుడిని ఆ ఇంద్రుడి దగ్గరికి పంపమని కబురు వచ్చిందిరా. ఇక వీడు మన మాట వినేలాగా లేడు. వీడిని పట్టుకొని మన దుర్గమ్మ ఆలయానికి ఈడ్చుకురండిరా. శాంభవి, కంచిలో కంచి పట్టు చీరలా కలకలలాడిపోతున్నావే. నీవైనా నీ మొగుడికి చెప్తే ఈ రోజు నీకు ఈ గతి పట్టేదే కాదు కదే. నీ మొగుడిని ఈడ్చుకెళ్ళాం, నీవు మా దగ్గరికి వస్తావు. ఒరే భైరవా, నా చేతులు కట్టేసి ఆడదాని మీద అంటరా నీ ప్రతాపం? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి కట్లు విప్పు చూడరా. కలియుగంలో ఆ కౌరవులకు పట్టిన గతి నీకు పట్టిస్తాను. శివా, శక్తి, సింహం సింహం పోలులో ఉండి కూడా గర్జిస్తుందిరా. దీన్నేం చేద్దాం? బాస్, సజీవ దగ్నం చేద్దాం బాస్. వద్దురా, వీడి ప్రాణం తీసే ముందు వీడి భార్య శీలాన్ని రంజున నంజుకుందాం. ఆ తర్వాత ఈ అడవిలోని ఆ దుర్గమ్మకు వీడి తలని రక్త తర్పణం చేయండిరా.
ఝాన్సీ రాణిలాగా తెగ రెచ్చిపోయావు కదే. నీవైనా నీ మొగుడికి చెప్పుంటే నిన్ను నీ మొగుడిని ప్రాణాలతో వదిలేసేవాడిని. ఇప్పుడు చూసావా ఏమైందో? నీ మొగుడునే ఆ దుర్గమ్మ తల్లికి పలిచ్చా. ఇంకా ఎండని ఇస్తురాకి లాంటి దానివి. నిన్ను నా శక్తి శివ రంజున అందుకున్నారు. నిన్ను చంపే ఇంకో పాపం నేను చెయ్యనే. నా కాళ్ళ మీద పడి మర్యాదగా ఒప్పుకున్నట్టే నీకు గద్వాల్ రాజులా బతికేదానివి. అబ్బాయిల బంగారం కోసం నీ మొగుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంకా నిన్ను కూడా నేను చంపితే ఆడంగి వెదవితో సమానం. ఆడదాన్ని ఎప్పుడైనా ఏ మగాడైనా సరే గుర్తు పెట్టుకోండి. వీలైనంత వరకు చెరచిండ్రా, తర్వాత ప్రాణాలతో వదిలేయింది. అమ్మా దుర్గమ్మ, నీకెన్నో పూజలు చేశాను, ఎన్నో మొక్కులు మొక్కాను. నా భర్తని ఇలా చేసావేంటమ్మా? ఎందుకమ్మా రాతి బొమ్మలా ఉండిపోయావు? అమ్మా అమ్మా అని పిలుస్తున్నానే, కొంచెం అన్నా నీకు చాలా లేదా ఉందా? నా శీలం ప్రాణానికి ప్రాణంగానే కాపాడుకునే శీలం కూడా పోయింది. నేను ఎందుకు ఇంకా బతికేది? నేను బ్రతకను. అమ్మా శాంభవి, ఎవరమ్మా ఇంత ఘోరం తలపెట్టింది? అమ్మా శాంభవి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇంత గ్రాత్యంగా నిన్ను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు వదలమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కన్న కొడుకును చదివించి గొప్ప ఇన్స్పెక్టర్ చేసి నీ పగలో పాలు పంచుకునే చేస్తానమ్మా. అమ్మా శాంభవి, నిన్ను అంతం చేసిన వాడిని వదలను. వాడిని అంతం చేసే వచ్చిన ఆయుధం ఎక్కడ ఒక చోట పుట్టా ఉంటుంది. ఎక్కడ ఒక చోట పుట్టా ఉంటుంది. ఎక్కడ ఒక చోట పుట్టా ఉంటుంది.
ఆహా ఏమి అన్నో ఏమి అన్నో అబ్బ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 ో ఆహా తెల్ల చీర కట్టిన మొండమోపిల బొచ్చి పీకిన కోడికిలా పిట్ట పిట్టలాడిపోతుంది ఈ పిఠాపురం పిలక అబ్బబ్బబ్బబ్బ ఏమి అన్నో అమ్మో ఈ అవతారగాడు ఏదో పోటు చూసి ముర్రిసిపోతున్నాడే ఒరే అవతారి నాకు కూడా ఒకసారి చూపించరా ఏమిటా సుశాలంలో తిరిగే నక్క మొహంలో ఏలా నాది చూస్తావా ఇంతవరకు నాది నేనే చూసుకోరా నేను చూపించను కాక చూపించను రే ఒరే మన ఈది లంపడి తిరిగే పోతి పిల్ల మొహండా నేను చూస్తానన్నది నీది కాదురా నువ్వు ఫోన్లో చూస్తున్నావే ఆ బొమ్మ ఫోటో అబ్బా బతికిచ్చావురా ఇంకా ఏదో అనుకున్నా ఆ ఫోటోనే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేను చేసుకోబోయేను ఆ పిల్ల ఆ ఫోటోని చూపించను కాక చూపించను అబ్బో అంత అమ్మగా ఎవరో మన ఊర్లో తినం భోజనాలు ఎట్టే ఆ భోజనాల మీద కూర్చొని ఇత్తరాకుల మోకంది అదేనా అబ్బా ఆశ దోశ అప్పడం వడ ఆ పిల్లని చూపించగానే దాని వెనక బొచ్చుకోకలాగా రయ్య రయ్య వాడు తిరిగి లైనేసేద్దామని ఆ పిల్ల ఫోటో నేను చూపించండి రే ఒరే అవదాని ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరగాలంటే అరే నాతో కలవరా నేను చెప్పింది చెయ్యరా నిజమేరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకు ఆస్తి పాస్తులు బాగా ఉండాలి కదరా అరే ఏమైందిరా నీ పెళ్లి నేను చెయ్యను అయితే ఉండరా ఇప్పుడే వెళ్ళి నేను ఒక 5ో 10ో పట్టుకొస్తాను ఆ పెళ్లి నువ్వే చెయ్యాలరా అవదాని ఒరే అవదాని నీ పెళ్లి నేను ఘనంగా వైభవంగా చేస్తానురా నువ్వు ఒక 30 పావులో పట్టుకొచ్చి రే ఇది ఇదేనా నువ్వు చేసుకునే పోయే అమ్మాయి ఆ ఎంగులాకలు ఎదుకొని ఆ సొంత చెవట మాకుంది అవునరా ఇదేరా నేను చేసుకోబోయే అమ్మాయి ఎట్టా ఉందరు రే నువ్వేం బాధమాడ మాకు ఈ పిల్ల పెళ్ళి నేను చేత నువ్వు డోంట్ వర్రీ కంగారు పడమాక చెప్తున్నా ఇదిగో అమ్మాయి వాడి మాట కానీ వెనకో మన బందర్లో రైల్వే స్టేషన్ పక్కన మరమరాలు అమ్ములెట్లా అమ్మునా అమ్మేతాడు నన్నే పెళ్లి చేసుకో అమ్మాయి ఈ సొంత విధవ అవధాని వాడి మాట ఏమంటావు కానీ నా మాటని నాతో వచ్చాయి శుభ్రంగా మన ఇద్దరం కాపురం చేసుకున్న బతుకుదాం ఏదో కోలు నాలి చేసుకుని బతుకుదాం అమ్మాయి వచ్చాయి సందకాడ ఎంగులాగులు తీరే సొంత ఎదవా నాకు 7 సంవత్సరాల నుండి పెళ్లి ఇంట్లో
పెళ్లి చేసుకుంటావా తోలేనని ఒకటే గొడవరా. ఈ ఒక్కసారికి నన్ను చేసుకొని ఫస్ట్ నైట్ అయితే నీకే వదిలేత. అమ్మాయి ఆ పందుకొక్కు మాకువాడు అట్టాగే అంటాడు కానీ నువ్వు శుభ్రంగా నాతో వచ్చేయి, ఈ కాపురం చక్క పెడతాను.